ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ బయటకు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలి అని కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కార్మికులు. భారీగా చేరుకున్న పోలీసులు కార్మికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అని, లేదంటే కూటమి ప్రభుత్వం నాశనమవుతుందని కార్మికులు శాపనార్థాలు పెట్టారు. కార్మికులను కాంట్రాక్టర్కు అప్పగించడాన్ని మానుకోవాలి అని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్మిక సంఘాలు. తొమ్మిది రోజుల నుంచి మేము ధర్నా చేస్తా ఉన్నాము. దేనికి చేస్తుండ్రు? కరోనాలో మమ్మల్ని పిలుచుకొని కరోనాలో మా సేవలు అందుకున్నారే, మీ కాళ్ళు కడిగి పైన పోసుకుంటామన్నారే. ఇప్పుడు అడిగిపోయిర్రు, ఏడ చచ్చిండ్రు. మేము 9 రోజుల నుంచి చేస్తుంటే పోలీసు న్యాయంగా పోరాడుతున్నాము. న్యాయంగా మేము ధర్నా చేస్తున్నాము. మమ్మల్ని పోలీసు అధికారులను పెట్టి మమ్మల్ని దోపించి 2 మహిళలు మీ జీవం అంట వాళ్ళు గోడు కొట్టుకుంటున్నారు. మీరు నాశనానికే, ఈ కూటమి ప్రభుత్వం నాశనానికే. మా గోష్ఠ ఊరకనే బాదు. కరోనాలో మేము చేసిన సేవలు ఊరకనే బావు. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళా నాశనం అయిపోద్ది. మా గోష్ఠ కొట్టుకొని పోద్ది. మాకు న్యాయం జరిగేంత వరకు మా ప్రాణాలు పోయినా మేము పోరాడుతూనే ఉంటాము. పారిశుధ్య కార్మికుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించొద్దని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పారిశుధ్య కార్మికుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి టెండర్లు పిలిచారు. నెల్లూరు నగరంలో 9వ వార్డులో, కావల్లో 1 వార్డులో టెండర్లు పిలవటం జరిగింది. ఈ టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 279 జీవో తెచ్చింది. 279 జీవో అంటే అది కాంట్రాక్టర్లకు అప్పగించేటువంటి జీవో పారిశుధ్య కార్మికుల్ని. ఆ జీవోని రద్దు చేయమని 45 రోజులు సమ్మె చేశాం. అప్పుడు రద్దు చేయాల. మళ్ళా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళా కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి పారిశుధ్య కార్మికుల్ని మళ్ళా టెండర్లు పిలుస్తా ఉన్నారు. ఈ టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీళ్ళకి అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్లు గాని పరిష్కారం చేయకపోతే ఈ సమ్మె ఇంకా ఉధృతం అవుద్ది.